కాదు. ప్రభు అయితే మన హేళన చేసేవాడు కాదు. ప్రభు అయితే మన జీవితాలను మార్చడానికి చూసినవాడు. ప్రభు అయితే మన జీవితాలలో ఆయన మార్గాన్ని చూపించినవాడు. ప్రభు అయితే మన జీవితాలలో మార్పును కోరుకొని ఈ లోక నివాసులుగా మనం ఏర్పరచుకోలేదు, కానీ పరదేశీయులుగా మనం ఏర్పరచుకున్నాడు. ఈ లోక నివాసము, ఈ లోకములో ఈ శరీరము నివసించు కాలం అంతకాలమే, కానీ ఈ లోక నివాసం ఎప్పుడు చెదిరిపోద్ది అని అంటే ఈ శరీరము మన నుండి ఇడిచిపెట్టిన తర్వాత, మన ఆత్మను పరమునకు తీసుకొని పోయినటువంటి తర్వాత, పరమను పరిలేనటువంటి దేవుని బిడ్డల యేసుతో కూడా లేపబడినప్పుడు, యేసుతో కూడా పరదేశులకు చేర్చబడినప్పుడు, యేసుతో కూడా పరదేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవ నివాసములోనే మనందరినీ ఏర్పరచుకున్నటువంటి ప్రభు ఆయన మార్గంలో మనందరినీ బ్రతికించుడు అన్నట్టు ఉన్నది వాక్యం. ఆమేన్, హల్లెలూయా. దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది, ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, ప్రార్థన అంశాన్ని కలిగి ఉండండి. రాత్రంతా ప్రార్థన చేయండి. నీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నీ కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చేయమనని ఆయన మరణిస్తున్నటువంటి సమయంలో శిలువలో ఉండగా, శిలువ యాగం అవుతూ ఉండగా, శిలువను మోసుకొని పోవచ్చు ఉండగా అంటూ ఉన్నాడు, ఎందుకు మీరు ఏడుస్తూ ఉన్నారు? ఎందుకు మీరు దుఃఖపడుతూ ఉన్నారు? నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను. నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను కనుక నేను శిలువను మోస్తూ ఉన్నాను. నేను పాపాత్మను మంచిగా వచ్చాను. ఈ పాప లోకములో నుండి సమస్త జనులు నేను కడిగాను. సమస్త జనుల పాప దోషములు నేను మోసుకొని పోవచ్చున్నాను. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, పాప దోషమును మోసుకొని పోవు గొర్రెపిల్ల యేసయ్య. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని కడిగేది యేసయ్య. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ప్రభు మార్గంలో నిలిచి ఉండాలని, ప్రభు మార్గంలో నివసించాలని, ప్రభు మార్గంలో మనం వర్ధిల్లాలని, ప్రభు మార్గంలో మనం అభివృద్ధి పొందాలని, ప్రభు మార్గంలో నిత్యరాజ్యముకు చేర్చబడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు లేఖనాన్ని మనకి ఇచ్చాడు. ఆయన మన స్వార్థను ప్రకటించాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మార్పు చెంది ఉండాలి, మార్పు కలిగి జీవించాలి, మార్పు క్రియల చేత, మార్పు ప్రవర్తన చేత నడుచుకోవాలని దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది. దైవలేఖన గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన తండ్రి, నీ నామానికే స్తుతులు ప్రభువా. లెక్కలేని వందనాలు నేను చెల్లిస్తూ ఉన్న ప్రభువా, నీ కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వాక్య భాగాన్ని ప్రభువా, మా జీవితాలలో ప్రభువా మమ్మల్ని కడుతున్నందుకు నీ వందనాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప చేతను, దయచేతను, నీ బలం చేతను ప్రభువా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ దేవాని చిత్తమైతే ఈ లైవ్ ప్రోగ్రాము ప్రభువా పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా తండ్రి నీకు ఆత్మను తోడుగా ఉంచండి అయ్యా. మా జీవితాలలో ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పండి. మా జీవితాలలో ప్రార్థన ప్రవర్తనను ప్రభువా మాకు నేర్పమని ప్రభువా, మీ దాసులుగా మేము చేస్తున్న ప్రార్థన ప్రభువా అయ్యా మాకు నేర్పండి. దేవా, మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ చిత్తమైతే పరిశుద్ధుడు 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 అన్న తండ్రి, నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న నా దేవుడా, చెప్పిన ప్రతి ఒక్క మాట, చెప్పిన ప్రతి ఒక్క వాక్యము ప్రభువా బిడ్డల హృదయాలలో నీరు కట్టి పనిపోవులా కూడా ప్రభు చూపించండి. దేవా, మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడా, నీకు ఆత్మచేతను, దయచేతను, నీ కృపచేతను ప్రభువా ఈ లైవ్ ప్రోగ్రాంలో ఉండగల తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయాన్ని నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగా, కానీ నీ రాజ్యం మాకు వచ్చినట్లు, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరుగాక. మా యందు మన నిరాహారం దయచేయము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు అయ్యున్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే, సాతాను క్రియల అపవాదికి ఎంత ఆసక్తి